హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనము అన్ని పప్పులు కలిపి దోశ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇది మాత్రం చాలా హెల్తీ ఫుడ్. నార్మల్ దోశ తినడం కంటే ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా. ముందుగా మనమైతే ఈ దోశ చేయడానికి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము ఈ గ్లాస్లో సగం వరకు అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు. అదే గ్లాస్తో అంతే ఈక్వల్గా ఈ కందిపప్పు ఇంకా శనగపప్పు పల్లీలు తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా బాదం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు హై ప్రోటీన్ ఫుడ్ కావాలనుకుంటే ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత అంతే కొలతలతో మినపప్పు కూడా వేసుకున్నాను. మనం తీసుకున్న కొలతలన్నిటికంటే తక్కువ కొంచెం ఎర్రపప్పు వేసుకోవాలి. పెసర్లు కూడా ఉంటే వేసుకోవచ్చు. పెసర్లు అయినా పెసరపప్పు అయినా, పొట్టు పెసరపప్పు అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర అది లేదు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇవన్నీ మనము మిక్స్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని మనం గిన్నెలో వేసుకున్నాక మనము ఈ పప్పులన్నిటిని అయితే 2 times నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా మనము ఒక 2 times వాష్ చేసుకున్న తర్వాత అయితే మనము ఇంకోసారి ఈ వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నప్పుడు ఇవన్నీ మనం ఇందులో కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటే దోశలు చాలా బాగా స్మూత్గా, ఈ కలర్ కూడా చాలా బాగా వస్తాయి. నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ నెక్స్ట్ డే మాత్రం మనం చూస్తే ఇవన్నీ బాగా నానిపోయాయి. ఇవన్నీ తీసి మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసుకోవాలి. ఈ పప్పుల దోశ కాబట్టి కొంచెం డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ జీలకర్ర, అల్లం వేస్తే. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నాక అవ్వకపోతే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ మిక్సీ పట్టుకోండి. పిండి మాత్రం మొత్తం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. కొంచెం చిక్కగా ఉంటే మాత్రం వాటర్ వేసుకోండి. చిక్కగా ఉంటే దోశలు సరిగా రావు. ఈ దోశలు పిండి పట్టిన తర్వాత గిన్నెలో వేసుకొని కొద్దిగా అందులో సరిపడా అంత ఉప్పుని కలుపుకోండి. ఒక 20 minutes అయితే అలా పక్కన పెట్టండి. ఆ తర్వాత దోశ ప్యాన్ని బాగా వేడి చేసుకున్నాక ఒక ఆనియన్తో మనం ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకుంటే దోశలు బాగా వస్తాయి. ఈ విధంగా వేసుకోండి. మనకు దోశ మధ్యలో ఇలా వస్తుంది అంటే పిండి మనకి థిక్గా ఉందని అర్థం. సో అలా ఉండకుండా మనకు కొద్దిగా వాటర్ కలుపుకుంటే నెక్స్ట్ టైంకి మాత్రం చాలా బాగా వస్తాయి. ఇలా వేస్తుంటే మాత్రం మనకి రావట్లేదు అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ మనము దోశలు వేసుకోవాలి. ప్లెయిన్ దోశలు తినేవాళ్ళు ప్లెయిన్ దోశలు, ఇంకా ఆనియన్ కావాలి అనుకునే వాళ్ళు ఆనియన్, క్యారెట్, కొద్దిగా కారము, లైట్గా ఆయిల్ ఇవన్నీ వేసుకొని ఈ దోశ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. క్యారెట్ కూడా నార్మల్గా తినని వాళ్ళు ఈ విధంగా దోశలో వేస్తే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో నేనైతే ఈ విధంగా వేశాను. ఈ దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. పిల్లలకు కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. ఫైనల్లీ దోశలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా తినడమే ఉంది. అందులోకి పల్లీ చట్నీ చేసుకొని ఈ దోశలు అందులో పల్లీ చట్నీలో ముంచుకొని తింటుంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.